బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో ఆధారాలతో తీగ లాగితే డొంక కదులుతోంది. రేవ్ పార్టీలో పొలిటికల్ లీడర్లు, ప్రముఖులకు లింకులున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఏపీ మంత్రి కాకాణి పేరుతో ఉన్న స్టిక్కర్ ఉన్న కారు ఉండడంతో కూడా మంత్రి అనుచరుడు పూర్ణారెడ్డి బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ ఏర్పాట్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని పోలీసులు ధృవీకరించారు కూడా. వీరితో పాటు ప్రధాన నిందితుడు వాసుతో సహా ఇప్పటివరకు 6గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాయచోట ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నట్టు వెల్లడించారు. నటి హేమ సహా 8 మందికి విచారణ నోటీసులు జారీ చేశారు సీసీబీ పోలీసులు. ఇక రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే రేవ్ పార్టీలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అందులో 59 మంది పురుషులుండగా 27 మంది యువతలు ఉన్నట్లుగా సీసీబీ పోలీసులు గుర్తించారు. 14.40 గ్రాముల ఎండీఎంఏ పౌడర్, 1.16 ఎండీఎంఏ క్రిస్టల్స్, 6 గ్రాముల హైడ్రో క్యాన్సిస్, 5 గ్రాముల కొకైన్, 6 గ్రాముల హైడ్రో గంజాయి, వాటిని పీల్చడానికి 500 రూపాయల నోటును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.